కొద్దిగా కాలిన తర్వాత మెల్లిగా కాయ ఇచ్చులుకుంటుంది. ఇచ్చులుకుని లోపల నుంచి ఇట్లా నురగలాగా వచ్చింది. అప్పకం ఉంది బూందీ చేసేది. ఇంకా దాంతో గుజ్జు తీసి సపరేట్గా పెడదామని ట్రై చేసాము. ఇంకా దాంట్లోనే బియ్యం పిండి కలిపాము. ఒక గ్లాసు తాటి పండు గుజ్జుకి 1.5 గ్లాసు బియ్యం పిండి కలిపాము. బాగా అసలు బ్రెడ్ ఎలా టోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా అలాగే 3-4 అయితే వేసుకున్నాము పలసగానే. 2 కాయలు 50 రూపాయలకి ఇచ్చారండి. కాయ 25 రూపాయలు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? హలో అండి, ఈరోజు వీడియో తాటిపండు గురించి. దాని గురించి మేము పొలం వెళ్ళాము, ఏమైనా దొరుకుతాయేమని. దొరకలేదు. ఫైనల్గా బయట అమ్ముతున్నారు, అక్కడ 2 కాయలు తీసుకొచ్చాము. నాకు తెలిసి చాలా మందికి ఈ తాటిపండు అంటే బాగా ఇష్టం. సో మా పాపకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తాటి చేప. అడిగింది. తాటి చేప అయితే దొరకలేదు. సీజన్ స్టార్ట్ అయింది కదా, సో తాటిపండుతో చూపిద్దామని చెప్పి ఇంకా తాటిపండులు తీసుకొచ్చాము. ఒకదాన్ని పచ్చిదే అలా పైన పీస్ తీసేస్తున్నాము, పైన నల్లదంతా. కానీ అలా తీస్తుంటేనే స్మెల్ అదిరిపోయింది. పైన తోలు తీస్తే ఇది కాల్చలేదండి, కాల్చకుండా పచ్చిదే అన్నమాట. పైన తొడిమి తీసి 3 గింజలు అయితే ఉంటాయి కదా. ఇంకా మా ఇంట్లో ఇంకా ఏమీ లేదు, బూందీ అప్పకం ఉంది బూందీ చేసేది. ఇంకా దాంతో గుజ్జు తీసి సపరేట్గా పెడదామని ట్రై చేసాము. ఇప్పుడు చేయలేదు మనం దీంతో, కానీ మా మావయ్య చెప్పారు ఇట్లా ఇడ్లీలు కానీ లేకపోతే దెబ్బ రొట్టెలాగా వేసుకోవచ్చు అని చెప్పి ట్రై చేస్తున్నాము. అలా గీగిన కొద్దికి గుజ్జు వస్తానే ఉంది. ఇంకా ఫైనల్గా మొత్తం 3 గింజలు తీయటం, గుజ్జు తీయటం అయిపోవచ్చింది. మొత్తం ఒకే రోజు ఎందుకులే, తర్వాత రోజు ప్రయోగం చేద్దామని కొంత అయితే తీసి ఒక బాక్స్లో పెట్టాము. ఎందుకంటే ఫెయిల్ అయిందనుకో మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని కొద్దిగా అయితే తీసేసాము, బాక్స్లో పెట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాము. రేపొద్దున ఇడ్లీకి కానీ అలా వాడుకోవచ్చు అని చెప్పి. ఇంకా మిగిలిన దాంట్లో దెబ్బ రొట్టేద్దామని చెప్పి కొద్దిగా బెల్లం అయితే కలిపాము. కొంచెం ఎక్కువ వేసాం కానీ బెల్లం అంత అవసరం లేదు, ఎందుకంటే చాలా స్వీట్గా ఉంది పండు, తాటిపండు. ఇంకా దాంట్లోనే బియ్యం పిండి కలిపాము. ఒక గ్లాసు తాటి పండు గుజ్జుకి 1.5 గ్లాసు బియ్యం పిండి కలిపాము. బెల్లమేమో కొద్దిగా. ఇంకా మూడింటిని కలిపి బాగా దెబ్బ రొట్టె కోసం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దాకా చేసింది ఒక తాటిపండు అయినా ఇల్లంతా ఇంకా పండిన తాటికాయ వాసనే. 2వ కాయ ఉంది, దాన్ని ఇప్పుడు కాల్చుదాం అనుకుంటున్నాము. ఇదేమో పచ్చి గుజ్జే, అది ఆ పండు తినొచ్చు అని చెప్పి కాల్చుకుని తినొచ్చు అని చెప్పి 2వ కాయని కాల్చుదాం అనుకుంటున్నాము. బాగా కలిపిన తర్వాత పెనం పెట్టుకున్నాము. మాకు తెలియక పలసగా వేసాము. పలసగా అవసరం లేదు, దెబ్బ రొట్టులాగా బాగా మందంగా వేసినా బాగానే ఉంటుంది. ఇలాగైనా బాగుంది, బాగా కాలింది. ఇలా చేసుకున్నా. పైన మూత పెట్టాము, మధ్యలో అప్పుడప్పుడు కింద అంటుతుందా లేదా చూసుకున్నాము. ఇంకా అలాగే కంటిన్యూ చేస్తా. చూసారా ఎంత బాగా కాలిందో. మందంగా వేస్తే ఇంకా బాగుండేదేమో. ఇప్పుడైతే పలసగా వేసాము. బాగా అసలు బ్రెడ్ ఎలా టోస్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇంకా అలాగే 3-4 అయితే వేసుకున్నాము పలసగానే. కలర్ చూసారుగా ఎంత బాగుందో అసలు. ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత టేస్ట్ ఉంటుందని. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా ఇలా ట్రై చేశారా? ఎప్పుడన్నా ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. చాలా రకాలు చేసుకోవచ్చు అంట వీటితో. ఇంకా 2వ కాయని కాల్చుదాం అనుకుంటున్నాము.
అది బయట పొయ్యి మీద పెడితే బాగానే కాలుతుంది కానీ బయట పొయ్యి వెలిగించడానికేమో వర్షం పడుతుంది. అందుకని ఇంకా లోపలే గ్యాస్ పొయ్యి మీద పెట్టాము. కొద్దిగా కాలిన తర్వాత మెల్లిగా కాయ ఇచ్చులుకుంటుంది. ఇచ్చులుకుని లోపల నుంచి ఇట్లా నురగలాగా వచ్చింది. ఇంకా స్మెల్ అయితే అబ్బా ఇంకా తాటి చేపేనండి. ఎంత బాగా వస్తుందండి కాల్చిన తాటి పండుని. మా పిల్లలైతే బాగా ఎక్సైట్మెంట్తో ఉన్నారు ఆ స్మెల్కి. లోపల ఎలా ఉందో అసలు తినటానికి. ఫైనల్గా ఇట్లా అన్ని వైపులకి తిప్పుకుంటా ఇలా కాల్చాము. వాళ్ళకేమో తాటి చేప నీట్గా కనబడుద్ది, ఇదేమో ఇట్లా కొంచెం మసి ఉండి ఇలా ఉంది. అయినా చూద్దాం తింటారో లేదో. నేనైతే మొత్తం పీస్ అంతా తీసాను. బాగా గాలిందండి ఇట్లా గ్యాస్ పొయ్యి మీదగా పెడితే. ఎందుకంటే మనం పక్కనే ఉండి అంతా తిప్పుకున్నాం అటు ఇటు. సో అన్ని పక్కల ఈక్వల్గా గాలింది. దీంట్లో కూడా 3 గింజలు ఉన్నాయి. ఎక్కడో రేర్గా ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి కానీ అసలు చాలా స్వీట్ అంటే చాలా స్వీట్గా ఉందండి. మీరు తాటిపండుతో ఇలా ఎప్పుడైనా ప్రయోగాలు చేశారేమో కామెంట్ పెట్టండి. ఎంతైనా న్యాచురల్గా దొరికేవి తింటా ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే పనసపండు కానీ తాటిపండు కానీ మామిడి పండు కానీ ఏదైనా. అంతేనండి ఈరోజు వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.